హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రీన్ పొలంబడి యూట్యూబ్ ఛానల్. మనం విత్తనం నాటిన 3వ రోజు నుండి 11వ రోజు వరకు మేము చేసిన సాగు పనులు ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాం. విత్తనం నాటిన 3వ రోజుకే స్ప్రౌటింగ్ స్టార్ట్ అయింది. మ్యాక్సిమం అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. ఇవి ఎక్కడైనా గ్యాప్ ఫిల్లింగ్స్ ఉంటే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి మేము ట్రేలో ఇలాగ ప్రో ట్రేలో వేసుకున్నాం. మనకి విత్తనం ఇచ్చిన తెలిసిన సారు మినిమం 80% జర్మినేషన్ వస్తుందన్నారు. కానీ మనకి జర్మినేషన్ 90% వచ్చినా కూడా ఈ చీమలు తినివేయడం వల్ల అక్కడక్కడ వాటర్ ఎక్కువ అవడం వల్ల ఇంకా 80%కే ఫైనల్గా మనకి మొక్కలు అయితే మిగిలాయి. కానీ చాలా బాగా అయితే వచ్చాయి. జర్మినేషన్ కానీ తర్వాత స్ప్రౌటింగ్ కానీ మ్యాక్సిమం నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చాయి. ఇదిగో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా చాలా బాగా మొలిచాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎటువంటి పెస్టిసైడ్ కానీ ఫంగిసైడ్ కానీ ఇప్పుడు ఏం కొట్టకూడదు. ఈ 2 ఆకులు వచ్చినప్పుడు ట్రూ లీవ్స్ అని వస్తుంటే 3వ ఆకు 4వ ఆకు మొదలైనప్పుడే మనం ఈ మందులు ఇవ్వడం కానీ లేకపోతే ఈ కెమికల్స్ స్ప్రే చేయడం కానీ చేయాలి. ఇదిగోండి, ఈ టైంలో ఇప్పుడు ఏమీ చేయకూడదు మనం. ఇదిగోండి, ఇక్కడ ఇప్పుడు మొదలయ్యాయి. 8వ రోజు నుంచి మాకు 2 లీవ్స్ వచ్చాయి. 3వ ఆకు అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో మనం మందులు అవి ఇచ్చుకోవచ్చు. 8వ రోజున హ్యూమిక్ అండ్ ఫ్లవిక్ యాసిడ్ కాంబినేషన్లో ఉన్న మందుని మేము తీసుకున్నాం. ఇది 2 ml/లీటరు ఒక బకెట్లో కలుపుకొని మేము మొక్క మొదలు ఇచ్చుకోవడం జరిగింది. మాకు అప్పుడు వెంచూరీ సిస్టమ్ అందుబాటులో లేదు. అంటే మా 20 సెంట్లకి సెట్ అవ్వదన్నారు. దానివల్ల మేము ఫస్ట్ టైము ఆ బకెట్లో కలుపుకొని డైరెక్ట్ మొక్క మొదలుకిచ్చుకున్నాము. ఇది సజెస్టబుల్ కాదు, కానీ మాకు వేరే ఆప్షన్ లేదు. ఆ తర్వాత మేము పైన GI అలుకుని దానికి నెట్ కట్టుకున్నాం. ట్రెలిసింగ్ నెట్, హైటు 6 అడుగులు, మెస్ గ్యాప్ 7 అంగుళాలు. కుకుంబర్కి ఇది సరిపోతుంది. ఇది మేము హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాము. మొక్కకి స్థూల పోషకాలు ఎంత అవసరమో సూక్ష్మ పోషకాలు కూడా అంతే అవసరము. దానికోసమని మేము ఏరిస్ వాళ్ళది అగ్రోమిన్ మ్యాక్స్ 250 గ్రాములు ప్యాకెట్ 1 గ్రామ్/లీటర్. ఈ ద్రావణాన్ని మేము డైరెక్ట్ స్ప్రేయర్ ట్యాంక్లో కలుపుకొని దాని నుంచి డ్రిప్ మెయిన్ పైప్కి కనెక్షన్ ఇచ్చుకొని దాని ద్వారా మేము మొక్కకి ఇచ్చుకున్నాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్. స్ప్రేయర్ ట్యాంక్ నుంచి డ్రిప్ ద్వారా ప్రతి మొక్కకి సమపాలల్లో ఈ మందు ద్రావణం వెళ్తుంది. వెంచూరీ అది ఎట్లాగా ఫెర్టిగేషన్ ఇచ్చుకోవచ్చు, దీని ద్వారా కూడా మొక్కకి ఫెర్టిగేషన్ ఇచ్చుకోవచ్చు. ఒక ట్యాంకు అది కంప్లీట్ అవ్వడానికి 6 నిమిషాలు పడుతుంది. కానీ రిజల్ట్ బాగుంది, మంచిగా వర్క్ చేస్తుంది. 4 ట్యాంకులు అయితే మాకు సరిపోతుంది.